జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఏ సమస్యలున్నా పరిష్కరిస్తామన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ఇటీవల సీసీ రోడ్లు కావాలని ప్రజలు తమ దృష్టికి తీసుకొచ్చారని, అందుకే వెంటనే శంకుస్థాపన చేస్తున్నామని చెప్పారు. హైదరాబాద్ శుభ్రంగా పచ్చగా ఉండాలనేది సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యమన్నారు మంత్రి తుమ్మల. ఎంత డబ్బు ఖర్చు చేసైనా హైదరాబాద్ను విశ్వనగరంగా మారుస్తామన్నారు. యూసఫ్గూడలో రోడ్ల నిర్మాణానికి మేయర్ విజయలక్ష్మితో కలిసి శంకుస్థాపన చేశారు మంత్రులు. అభివృద్ధి చేసే ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు. ప్రజలకు ఏదైతే ఉపయోగపడాలో సీసీ రోడ్స్ అయినా కానీ నాలీలైనా కానీ, ఎందుకంటే నేను సర్వే చేయించినప్పుడు ఫస్ట్ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో అన్ని చోట్ల కూడా ఇదే రిక్వెస్ట్ అన్నమాట. మాకు రోడ్స్ నాలీలు కావాలి సార్, చాలా ఓవర్ఫ్లో అవుతుంది. నేను మొన్న బోరుబండ వెళ్ళినప్పుడు కూడా అక్కడ కొన్ని కాలనీలలో ఇదే సమస్య ఉండే. అయితే జిహెచ్ఎంసీ కమిషనర్ గారికి నేను అప్పుడే అక్కడి నుంచే మెసేజ్ పంపించిన, ఇక్కడ ఈ డ్రైనేజ్కి 23 లక్షలు అవసరం ఉన్నదంటే వారు తక్షణమే శాంక్షన్ చేయడం జరిగింది. ఈ ప్రపోజల్ కూడా మనం ఇక్కడ ఈ సీసీ రోడ్స్ ₹1 కోటి కావాలన్నప్పుడు మొన్న చర్చించినప్పుడు ఈ సమస్యలు కూడా లోకల్ రెసిడెంట్స్ చెప్పడం జరిగింది. సో అన్ని చోట్ల కూడా మనము ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి మంచి అభివృద్ధి చేసుకునే అవసరం ఉంది. మీకు అందరికీ కూడా మా పైన కూడా ఒక రెస్పాన్సిబిలిటీ, ఒక ఎమ్మెల్యేనే కాదు 3 మినిస్టర్లు కూడా ఇక్కడ తిరుగుతున్నారంటే మీరు ఎప్పుడు కూడా ఏ సమస్య ఉన్నా కానీ వచ్చి అప్రోచ్ చేసి మీ పనులు చేయించుకోవచ్చు అని కూడా ఇది ఒక మంచి అవకాశము. సో మనకు తుమ్మల గారు మొన్న కూడా క్యాబినెట్లో మాట్లాడేటప్పుడు వారు ఇదే చెప్పినారు, లేదు మనం అందరం కూడా కష్టపడి పని చేద్దాం, ఇక్కడ అందరం కలిసినప్పుడే ఈ నియోజకవర్గంలో మంచిగా కాంగ్రెస్ పార్టీని గట్టిగా చేయవచ్చు అని చెప్పి అందరం కూడా చర్చించుకోవడం జరిగింది. 10 సంవత్సరాల తర్వాత రేషన్ కార్డ్స్ వస్తున్నాయంటే నిజంగా ప్రజలందరూ కూడా సంతోషిస్తున్నారు. షేక్పేట్లో అక్కడ ఇనాగ్రేట్ చేసినప్పుడు కొందరు మహిళలు వచ్చి చెప్పిండ్రు అనమాట, సార్ మాకు ఈ సన్న బియ్యం రావటం లేదు, మాకు గ్యాస్ ₹500 రావట్లేదంటే వారికి ఇదే చెప్పినాము. రేషన్ కార్డు వచ్చినప్పుడు ఇవన్నీ సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా అమలు అవుతాయని చెప్పి వారికి భరోసా ఇప్పించి ఈ సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే స్కీమ్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా అప్లై చేసి మీరు ఉపయోగించుకోవచ్చు అని చెప్పి మళ్ళొకసారి మీ అందరికీ భరోసా ఇప్పిస్తూ మంచిగా అభివృద్ధి చేసుకుందాం ఈ ప్రాంతంలో. మేము మౌలిక వసతులు కల్పన చేస్తాము, వాటిని మెయింటైన్ చేసుకునే బాధ్యత, పార్కుల్ని పరిశుభ్రంగా ఉంచుకునే బాధ్యత, ఆ డ్రైన్స్ అన్నిటినీ కూడా ఎప్పుడు క్లీన్గా ఉంచుకునే బాధ్యత, చెట్లన్నింటినీ పెంచే బాధ్యత కాలనీ వాసులది, కమిటీది. అవి మా కోసం కాదు, మీకోసమే. మంచినీళ్ళ సౌకర్యాలు కానీ విద్యుత్ శక్తికి కానీ అన్ని రకాలుగా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారే మున్సిపల్ మంత్రి కాబట్టి ఆయన గారు కర్ణన్ గారికి మేయర్ గారికి ఒకటి ప్రజలకి కావలసిన అత్యవసర కార్యక్రమాలు ఎయ్యుంటాయి చేయండి. ఎన్ని డబ్బులైనా సరే ఖర్చు పెట్టి మనం హైదరాబాద్ నగరాన్ని పద్ధతిగా పరిశుభ్రంగా ఉంచుకుందాం అనేది ఆయన ఆలోచన. దానికి తగ్గట్టుగా ఒక పక్క సంక్షేమం, ఇందాక చెప్పారు, పేదలకి రేషన్ కార్డులు కావచ్చు, గ్యాస్ బండ కావచ్చు, విద్యుత్ శక్తి కావచ్చు, ఇందిరమ్మ ఇళ్లు కావచ్చు, వాళ్ళకి ఇచ్చే సౌకర్యాలు వాళ్ళకి ఇచ్చుకుంటూనే అన్ని వర్గాలు, అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని స్థాయిల్లో కూడా హైదరాబాద్ నగరంలో ప్రశాంతంగా ఉండాలంటే రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అభివృద్ధి చేసేటటువంటి పార్టీని, ప్రభుత్వాన్ని మీరు ఆశీర్వదించాలి. రేపు భవిష్యత్తులో ఏ నిర్ణయం చేసినా కూడా మీ నిర్ణయమే ఈ రాష్ట్ర అభివృద్ధికి కూడా మూలం అవుతుంది.